రీసెంట్‌గా ఒక ఊర్లో ఒక అతని బండి మీద వాళ్ళ పాపని స్కూల్‌లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అంటే స్కూల్‌లో డ్రాప్ చేసే టైం అంటే ఎంత అవుతది? మార్నింగ్ 7-8 కదా! ఇలా మార్నింగ్ 7-8 మధ్యలో అతను పాపని స్కూల్‌లో డ్రాప్ చేసాడు. రిటర్న్ వస్తున్నాడు. ఇలా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చేద్దామని రిటర్న్ అయ్యాడు. అండ్ ఇలా రిటర్న్ అవ్వగానే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆటోలో గ్యాంగ్ వచ్చింది. ఆటోలో గ్యాంగ్ వచ్చి అతన్ని పట్టపగలు జనాలు చూస్తుండగానే ఆటోలోంచి దిగి అతను బండి నుంచి దిగేలోపు అతన్ని దారుణంగా చంపేశారు. ఇలా పట్టపగలు అంత దారుణంగా చంపేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు కానీ ముందుకెళ్ళి ఆపే ధైర్యం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా, దానివల్ల అందరూ కూడా ముందుకెళ్ళలేకపోయారు ఎవరు కూడా. ఇలా పట్టపగలు వితిన్ సెకండ్స్ లో అతను చంపేశారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది, ఆటోలోంచి దిగి అతను చంపిన గ్యాంగ్ ఎవరు, అసలు అంత దారుణంగా అతను చంపాల్సిన పని ఏంటి, అండ్ అలాగే ఇలా పట్టపగలు అంత దారుణంగా చంపిన వాళ్ళ మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ ఇన్సిడెంట్ సంబంధించిన సీసీటీవీ ఫోటోస్ వీడియోస్ మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది అక్కడ కాదు, మన హైదరాబాద్ లో జరిగింది. అలాగే ఈ December 8 మండే మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో చంపబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం అనమాట. అలాగే అతని పేరు వెంకటరత్నం. సో నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వెంకటరత్నం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఒక పాప ఉంది, చిన్న పాప. సో ఎవరింట్లోనే చిన్నపిల్లలు ఉన్నారంటే సొంతంగా పేరెంట్సే కదా వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేస్తుంటారు మాక్సిమం. ఇలాగే ఈ వెంకటరత్నం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ పాపని స్కూల్లో డ్రాప్ చేసి వద్దామని చెప్పి స్కూల్లో డ్రాప్ చేశారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి. ఇలా ఇతను పాపను డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ వస్తున్న టైంలోనే ఒక గ్యాంగ్ దిగారు ఆటోలో నుంచి గ్యాంగ్ దిగి ఇతను బండి ఆపి బండి దిగే లోపే వెంట వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ తోటి అతను ఫినిష్ చేస్తారు. అది కూడా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7-8 మధ్యలో జరిగింది ఇన్సిడెంట్. సో 7-8 అంటే చాలా మంది డ్యూటీస్ కి వాళ్ళ పనులకు వెళ్ళే టైం అది. ఇలా ఒక వ్యక్తిని పట్టపగలి నడి రోడ్డు మీద నరికేస్తుంటే ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఇవన్నీ ఉన్నాయి. సో అవి చూసి ఎవరైతే ఇన్సిడెంట్ చూస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్ళి ధైర్యం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి అతను చంపడమే కాకుండా ఎవరిని ఆపడానికి వెళ్తే వాళ్ళని కూడా చంపేస్తారు వాళ్ళు. సో దీనివల్ల ఏంటంటే ఎవరు కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లోనే చాలా దారుణంగా చంపేసి ఆటోకి పారిపోయారు ఆ గ్యాంగ్ మొత్తం. అండ్ అక్కడ చూసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే పోలీస్ కంప్లైంట్ అవి ఇస్తే ఈలోపు పోలీసులు వచ్చారు, మొత్తం అంతా చెక్ చేశారు ఏమైంది ఏంటని చెప్పి. అలాగే సీసీటీవీ ఫోటేజ్ అన్ని కూడా తీశారు. ఆటో డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అలాగే ఇలా ఆటో డీటెయిల్స్ మొత్తం ప్రతిదీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే చంపేశారో వాళ్ళని పట్టుకున్నారు గ్యాంగ్ని. ఈ గ్యాంగ్ అంతా ఒక 7-5 ఉన్నారు. ఈ గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు అడుగుతారు కదా పోలీసులు ఎందుకు చంపేశారు ఏంటని చెప్పి. ఈ గ్యాంగ్లో మెయిన్ హెడ్ చందన్ సింగ్. ఇతను ఏంటి ఒక రెస్లర్. అలాంటి వ్యక్తి అతను దారుణంగా చంపడానికి రీజన్ ఏంటని అడుగుతుంటే 25 సంవత్సరాల నుంచి పగ అంట అతను చంపాలనేసి. 25 సంవత్సరాల నుంచి పగ అంటది. సో 25 సంవత్సరాల నుంచి పగ, దాన్ని ఇప్పుడు రివెంజ్ గా తీర్చుకున్నారు వీళ్ళు. ఈ వెంకటరత్నం చంపిన చందన్ సింగ్ ఉన్నాడు కదా, చందన్ సింగ్ వాళ్ళ ఫాదర్ ని ఇయర్ 2000 లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎందుకంటే అతను ఒక రౌడీ షీటర్ అనమాట. ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఈ చందన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను మైండ్ లోకి ఏమైందంటే ఈ వెంకటరత్నం ఉన్నాడు కదా, అతనే పోలీసులకు పట్టిస్తారు మా ఫాదర్ అని చెప్పి ఇతను ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఈ వెంకటరత్నం అనే వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ లోకి రాకముందులా ఈ చందన్ సింగ్ వాళ్ళ ఫాదర్ తో ఉండేవాడు అనమాట. రైట్ హ్యాండ్ గాను డ్రైవర్ గాను ఉండేవాడు. ఇలా రైట్ హ్యాండ్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ తెలిస్తే కదా, ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి డీటెయిల్స్ అన్ని తెలిస్తే కదా. ఇతను పక్కన తిరుగుతూనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పోలీసులు వచ్చి ఇతను ఎన్కౌంటర్ చేశారని చెప్పి చందన్ సింగ్ ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ హోల్డ్ చేసుకున్నాడు. అలాగే మధ్యలో వీళ్ళకి ఆస్తి గొడవలు కూడా వచ్చింది చాలా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఆస్తి అతను తీసుకోండి అని చెప్పి. ఈ గొడవల్లో ఏంటంటే ఒక 6 months బ్యాకే ఈ చందన్ సింగ్ కి వార్నింగ్ ఇచ్చారంట. ఎవరు? ఈ వెంకటరత్నం అనే వ్యక్తి చందన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏమని? 3 నెలల్లో నేను కనబడకుండా చేసేస్తానని చెప్పి చందన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారంట. ఎవరు? ఈ వెంకటరత్నం. ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చందన్ సింగ్ కి భయం ఉంటుంది కదా. సో ఆ వెంకటరత్నం వార్నింగ్ ఇచ్చారు కదా 3 నెలల నుంచి చంపేస్తానని చెప్పి. ఇతను ఎలా చంపేయాలి అవన్నీ కూడా గస్తీ ఇతను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ప్రతిరోజు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి ఇంకో 3 నెలల నుంచి కంటిన్యూగా ప్లాన్ వేస్తూనే ఉన్నాడు. అతను ఎలా చంపాలి, ఎక్కడ దొరుకుతాడని చెప్పి అతను వెళ్ళే రూట్లు ఇవన్నీ కూడా గస్తీ కాసి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు ఈ చందన్ సింగ్. ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రోజు చూసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఈ స్కూల్ దగ్గర కాశారు. అతను ఇలా స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేశాడు. ఇలా పాపని స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ వస్తుంటే ఇలా ఆటోలో వచ్చి చంపేశారు. ఇలాగ ఒక 6 నెలలు 3 నెలల నుంచి గస్తీ కాసి అతను ప్లానింగ్ చేసి మర్డర్ చేశారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయినా ఒక మనిషి ఎలా చంపేసుకుంటారు? అయినా మధ్యలో జనాలకి ఒకరినొకరు చంపేయడం ఈజీ అయిపోయింది. ఎందుకంటే సరైన యాక్షన్స్ తీసుకోవట్లేదు ఎవరి మీద కూడా. ఒక మర్డర్ జరుగుతుందంటే కొన్ని రోజులు జైలుకి వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తారు బయలు మీద. ఇలా ఒక మనిషిని చంపి జైలుకి వెళ్ళి వచ్చి చాలా ఫ్రీగా తిరిగేస్తున్నారు బయట. కానీ ఇలాంటివి ఎప్పుడైతే తగ్గుతాయో ఒక మనిషిని చంపని ధైర్యం ఎవరు కూడా చేయకూడదు. అలా ఉండాలి యాక్షన్స్. అప్పుడే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతుంటాయి. అలాగే ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఇంకా అలాంటి యాక్షన్స్ తీసుకుంటే బెటర్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి కంట్రోల్ అవ్వడం మనకు కావాలి. అండ్ అలాగే ఈ గొడవలకి వాటికి కూడా చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే గొడవలు లేవంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో గొడవల్లోకి వెళ్ళారంటే లైఫ్ మారిపోద్ది. కాబట్టి ఈ గొడవలకి వాటికి దూరంగా ఉండి ఎనిమిస్ని ఉంచుకోకండి. అందరం ఫ్రెండ్స్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.